హాయ్ అండి. బ్రహ్మముడి సీరియల్ అభిమానులు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఫైనల్గా అయితే కళ్యాణ్కి అన్ని నిజాలు తెలిసిపోయి ఈ కుట్రంతా ఎవరు చేశారని చెప్పేసి రాజు అయితే తన బిడ్డనైతే సక్సెస్ఫుల్గా చంపేశాడు. ఈ సీరియల్ ఎక్కడితో ఎండ్ అవ్వబోతుందా, లేకపోతే కొత్త జనరేషన్ రాబోతుందా? అందుకే నిజాలన్నీ తెలిసిపోయా? ఈ సీరియల్ టైంలో ఏదైనా కొత్త సీరియల్ రాబోతుందా, లేకపోతే ఈ సీరియల్నే టైమింగ్ మారుస్తున్నారా? ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో చూసుకుంటే రాజు అయితే మొత్తం అంతా కలగంటాడు. తను వాళ్ళ అమ్మకి చెప్పడం, వాళ్ళ అమ్మ వెళ్ళి కావ్యకి చెప్పడం, కావ్య ఏమో నో అని చెప్పడం, కావ్య కళ్ళు తిరిగి పడిపోవడం, ఇదంతా సక్సెస్ఫుల్గా రాజు అయితే కలగంటాడు. అందరూ నిజం అనుకున్నారు. ఇదైతే పోనీ పడుకున్నప్పుడు కల కాదు, పగటి కలే కంటాడు. ఇదే ట్విస్ట్ ఈ సీరియల్లోన. ఎవరైనా పడుకున్నప్పుడు కలగంటారు, కానీ ఈయనైతే పగలే కలగన్నాడు. నో, ఇలా జరగకూడదు, ఇంట్లో ఎవరికి తెలిసినా సరే నేను ఊహించినట్టుగానే జరుగుతుందని అనుకుంటాడు. కిందనైతే ఇంకా అందరూ డిస్కషన్ పెడతారు. ఇందిరాదేవి, అపర్ణదేవి, అలాగే ధాన్యలక్ష్మి, ప్రకాశం, సుభాష్, రుద్రాణి, రాహుల్, స్వప్న అందరూ అయితే మీటింగ్ పెడతారు. రాజు ఇలా ఎందుకు చేస్తున్నాడు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అంటాడు. అపర్ణదేవి అయితే తన తండ్రి కాబోతున్నాడని తెలిసి ఎగిరి గంతేశాడు. కావ్యాన్ని ఏ పని కూడా చేయనివ్వలేదు ఇంట్లో. అలాంటిది ఇప్పుడు అబోషన్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు అని చెప్పేసి అయితే అపర్ణదేవి అంటుంది. ఇంకా ధాన్యలక్ష్మి అయితే నిన్నటి నుంచి ఎవరు అన్నం తినలేదు, రెండక్క తిందురు అని చెప్పేసి అంటుంది. అయినా సరే వీళ్ళైతే ఎవరు వెళ్ళరు, అందరూ డిస్కషన్స్ అయితే పెడతారు. ఇంకా రాహుల్, రుద్రాణి అయితే వీళ్ళేదో మంచిగా మారినట్టు, వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టు చాలా తెలివిగా అయితే డిస్కషన్ పెడతారు. వీళ్ళిద్దరూ వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టు. ఇంకా స్వప్న అయితే నా చెల్లికి ఎన్నాళ్ళకి కష్టాలు తీరాయి అనుకున్నాను, తన బిడ్డ రూపంలో తనకు సంతోషాలు మళ్ళీ తిరిగి వస్తాయి అనుకున్నాను, దానికి ఇంకా కష్టాలు తప్పేలా లేవు అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడైతే ప్రకాశం, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కావ్య గురించి కాదు, రాజు గురించి, వాడు ఎందుకు ఇలా మారాడు అనే దాని గురించి ఆలోచించాలి అని చెప్పేసి అయితే ప్రకాశం అంటాడు. ఇంకా అపర్ణదేవి అయితే వాడు వినేలా లేడు కదా ప్రకాశం అని అంటుంది. ఇంతలో రాహుల్, రుద్రాని అందుకుంటారు. వినేలా లేడని వదిలేస్తామా, నచ్చ చెప్పాలి, అప్పుడు నేను తప్పు చేస్తే నన్ను తప్పు చేయకుండా కాపాడారు. ఇప్పుడు రాజు చేయబోయే విషయం బయట తెలిసిందంటే, న్యూస్ ఛానల్ వాళ్ళ తెలిసిందంటే ఏమనుకుంటారు, మన దుగ్గిరాల వంశానికే పరువు పోయినట్టు కాదా అని చెప్పేసి వీళ్ళు ఏదో మంచి చేస్తున్నట్టు రాహుల్, రుద్రాని అయితే డిస్కషన్ పడతారు. అప్పుడు నేను తప్పు చేయబోతే అందరూ నన్ను పట్టుకొని నిలదీశారు, ఇప్పుడు రాజును అలా వదిలేస్తారా? మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను కాళ్ళకు పట్టుకునైనా అడుగుతాను, ఇంకా ప్రాణం కూడా పోసుకొని పసిబిడ్డను చంపేయాలని చూస్తారా అని చెప్పేసి అయితే మంచిగా మారినట్టయితే రాహుల్ నటిస్తాడు. ఇంకా రాహుల్ మాటలకైతే స్వప్న పడిపోతుంది. థ్యాంక్స్ రాహుల్, నువ్వైనా మా చెల్లి గురించి ఆలోచించావు అంటుంది. ఇది మీ అక్క చెల్లెల బాధ కాదు, దుగ్గిరాల వంశానికి చెందిందని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు అయితే ఆడతాడు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ రాహుల్ మాటలు నిజమేనన్నట్టు చూస్తారు. రాహుల్ అయితే వీళ్ళందరి దగ్గర నుంచి అంగీకారం వచ్చినట్టు రాజుని నిలదీయడానికి అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటాడు. ఇంకా మరోవైపు అయితే కావ్య గదిలో ఏడుస్తూ ఉంటుంది. అక్కడికైతే రాజు వస్తాడు. కావ్య మళ్ళీ ఆరాధిస్తుంది. ఏం జరిగింది, మీరు ఎందుకైనా నా దగ్గర మాట తీసుకున్నది, ఏం జరిగినా నువ్వు నన్ను వదలకూడదని చెప్పేసి, మీరు చెయ్యాలనుకున్న తప్పు ఇదేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. రాజు అయితే ఒప్పుకుంటాడు, అవును ఇదేనని చెప్పేసి. ఇంకా మర్నాడు ఉదయాన్నే అయితే అందరూ లేచి హాల్లో అయితే మీటింగ్ పెడతారు రాజుని నిలదీయడానికి. ఇంకా రాహుల్ అయితే కావ్య వైపు మాట్లాడుతున్నట్టు రాజునైతే నిలదీస్తాడు. ఇంకా రాజు అయితే నా బిడ్డ నా ఇష్టం అని చెప్పేసి కావ్యాన్ని అయితే 10 సార్లు అడుగుతాడు, నీకు నీ బిడ్డ ముఖ్యమా నేను ముఖ్యమా అని చెప్పేసి. ఫైనల్గా అయితే కావ్య నాకు నా బిడ్డే ముఖ్యం అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఆ ఇంటి పని మనిషి అయిన రత్తాలు అయితే కావ్య కోసం జ్యూస్ కలుపుతూ ఉంటుంది. ఇంకా రాజు అయితే తన దగ్గరికి వెళ్ళి, మీ కావ్యమ్మ కోసం జ్యూస్ కలుపుతున్నావా, నేను తీసుకువెళ్తాంతే అని చెప్పేసి తన దగ్గర నుంచి తీసుకొని అబార్షన్ టాబ్లెట్లు అయితే అందులో కలిపేస్తాడు. ఇంకా కావ్య దగ్గర తీసుకెళ్ళి తనకి 4 కలబులు మాటలు చెప్పేసి తన చేత జ్యూస్ అయితే తాగిస్తాడు. అదే టైంకి అయితే కళ్యాణ్ అక్కడికి వస్తాడు. ఇంకా కళ్యాణ్ అయితే కావ్య జ్యూస్ తాగే టైంకి అయితే అక్కడికి వస్తాడు. అన్నయ్య ఎంత పని చేసావు అన్నయ్య అన్నట్టు చూస్తాడు. కళ్యాణ్కి అయితే నిజం తెలిసింది, ఈ కుట్రంతా ఎవరు చేశారని చెప్పేసి. కుట్రనైతే పాత విలన్సే చేశారా, లేకపోతే కొత్త విలన్స్ ఎంటర్ అయ్యారా, లేకపోతే ఇక్కడతో నిజం తెలిసిపోయిందా, సీరియల్ని అయితే ఎండ్ చేసేస్తారా, లేకపోతే కొత్త జనరేషన్ రాబోతుందా? కావ్య జ్యూస్ తాగిన వెంటనే కళ్యాణ్ నిజం చెప్పాక కావ్యను హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ బిడ్డను అయితే బతికించుకుంటారా, ఈ తర్వాత కొత్త జనరేషన్ రాబోతుందా అనే విషయాన్ని అయితే మనం రానున్న ఎపిసోడ్స్లో అయితే చూడాలి. ప్రస్తుతానికైతే ట్విస్ట్ ఎదిరిపోయిందనే చెప్పాలి. ఇంకా సోమవారం ఎపిసోడ్లో అయితే సూపర్గా ఉండబోతుంది. కళ్యాణ్కి అయితే మొత్తం నిజాలు తెలిసిపోయి, ఇంకా చాలా మంది బ్రహ్మముడి అభిమానులు అయితే సీరియల్ని ప్రైమ్ టైంలో వేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు. స్టార్మాలో నెంబర్ 1 రేటింగ్లో ఉన్న సీరియల్ అయితే బ్రహ్మముడి. ఆ సీరియల్ని తెచ్చి మధ్యాహ్నం స్లాట్లో పెట్టారు. అయినా సరే మధ్యాహ్నం స్లాట్లో అన్ని సీరియల్ కంటే నెంబర్ 1 రేటింగ్లో ఉన్న సీరియల్ అయితే బ్రహ్మముడి. అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఈ సీరియల్ అభిమానులు అయితే ఈ సీరియల్ని ప్రైమ్ టైంలో వేయాలని చాలామంది కోరుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి, ఈ సీరియల్ని ప్రైమ్ టైంలో వేస్తే బాగుంటుందా, లేకపోతే ఇక్కడ కంటిన్యూ చేస్తే బాగుంటుందా, ఈ సీరియల్లో కొత్త జనరేషన్ వస్తే బాగుంటుందా, లేకపోతే ఎలా కంటిన్యూ అయితే బాగుంటుందా? ఫైనల్గా రాజుకి నిజాలన్నీ తెలియడం మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.